నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. అపనమ్మకంతో వచ్చిన గెలుపు కంటే నమ్మకంతో వచ్చిన ఓటమి సంతృప్తినిస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్రమాసం కృష్ణపక్షం, 2025 ఏప్రిల్ 17 గురువారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 10 గంటల 21 నిమిషముకు, చంద్రాస్తమయం ఉదయం 9 గంటల 26 నిమిషాలకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి చవితి, మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషము వరకు, తదుపరి పంచమి. నక్షత్రం జ్యేష్ఠ. శుక్రవారం ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు. కరణము బాలవ. మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషము వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి తైతుల. యోగము వర్యానం రాత్రి 12 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుండి 7 గంటల 35 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 9 నిమిషాల నుండి 10 గంటల 42 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 11 నిమిషాల నుండి 11 గంటల 1 నిమిషము వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 1 గంట 51 నిమిషము వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 10 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 22 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషాల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు. ఏప్రిల్ 17 గురువారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి. మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషము వరకు ఉంటుంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. బుధవారం అనురాధ నక్షత్రం కలయికతో మహా అద్భుతమైన అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం గురువారం ఉదయం 5 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. పైన యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, భవన శంకుస్థాపన చేయడం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త కార్యాలు ప్రారంభించడం, కోర్టు సంబంధిత వ్యవహారాలకు అప్లికేషన్లు పెట్టుకోవడం. ఈ అద్భుతమైన యోగ సమయంలో ఏ పని చేసినా పట్టినదల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పాండవులకు పురోహితుడు
దౌమ్య మహర్షి. ఈరోజు ప్రశ్న: మత్స్య యంత్రాన్ని ఛేదించినవాడు ఎవరు? భీముడు, భీష్ముడు, అర్జునుడు, పాండురాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. వృషభ రాశి: మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మిథున రాశి: కుటుంబ సభ్యుల వైఖరి మొదట్లో ఇబ్బంది కలిగించిన క్రమేపీ ప్రేమనురాగాలు పొందుతారు. కర్కాటక రాశి: సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. సింహరాశి: ఆప్తుల సలహాలు సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కన్యరాశి: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తులారాశి: శత్రువులను కూడా స్నేహితులుగా మార్చుకుంటారు. వృశ్చిక రాశి: మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. ధనస్సు రాశి: విద్యార్థులకు మరింత అనుకూలమైన సమయం. మకర రాశి: ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి: బంధువులు శ్రేయోభిలాషులు మీ సలహాలు పాటిస్తారు. మీనరాశి: అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.